వేం నరేందర్ రెడ్డి గారు ఒక్కరు. ఎందుకంటే వేం నరేందర్ రెడ్డి గారి గురించి అంటే ప్రపంచానికి తెలియాల్సిన విషయం ఉంది. 2011లో జాయిన్ అయ్యేటప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఈ పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తి. కానీ 2018లోకి వచ్చేసరికి టికెట్ల విషయాల్లో జరుగుతున్నప్పుడు కూడా అక్కడ అవకాశాలు లేకపోతే 2018లో కూడా టికెట్ రాలేదు వేం నరేందర్ రెడ్డి గారికి. కానీ ఎప్పుడు జీవనన్నలాగానో ఇంకొకరిలాగానో ఎప్పుడు తప్పుడు మాటలు మాట్లాడలే కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఇంకా లీడర్ల గురించి కానీ. నీకు 2018 రాకపోతే అప్పుడైతే సందర్భం వేరనుకుందాం, కొత్తగా వచ్చి రాలేదని అనుకునేందుకున్నా 2023కి వచ్చేసరికి నువ్వన్నట్టే రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర ఉన్నకే సీట్లు వచ్చింది అన్నప్పుడు మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు అనుకుంటే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఒకటే మాట, ఎలక్షన్ చేసేది ఉంది మనము, మీరు ఎలక్షన్లో పోటీ చేయకుండా పార్టీ కోసం శ్రమించుర్రి, రేపు భవిష్యత్తులో ఈ పార్టీ మీ యొక్క ఉన్నతిని కాంక్షిస్తుందని చెప్తే ఒకటే మాట మీద ఆ రోజు వేం నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్